గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ గురవే సచ్చిదానందమూర్తయే నిష్ప్రపంచాయ శాంతాయ గురుదేవాయ తే నమః. ఓం వాగర్థావివ సంప్రోక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం చేతోహర యువతయః సువృధోనుకూలాః సద్బాంధవాః ప్రణయగర్భగిరిశ్చ భృత్యాః గర్జन्ति దంతినివః స్తరలాస్తురంగాః సమ్మేహనేన యవయో నయ కించిదస్తి. భోజరాజుల వారు ఈ శ్లోకమును అల్లుతారు. 3 పాదములు భోజరాజుల వారు ఈ శ్లోకమును చెప్పగా 4వ పాదము ఆ భోజరాజు యొక్క ఆస్థానంలో ఉన్న ఒక పండితుల వారు 4వ పాదం చెప్తాడు. ఈ శ్లోకము పూర్వము భోజరాజు యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి పండితుల వారికి చాలా పిల్లలు ఉన్నారు. భోజరాజు ఇస్తున్నటువంటి ఆ జీతము సరిపోక పిల్లలను ఎలా విధంగా పోషించుకోవాలా అని అక్కడ వేరే మార్గము తెలియక పూర్వకాలంలో ఆస్థాన పండితులకు కొంతమంది పుణ్యపురుషులకు స్వేచ్ఛా విహారము ధనాగారంలో కానీ అంతఃపురంలో స్వేచ్ఛా విహారం ఎక్కడైనా తిరగవచ్చును ఆ ఒక నియమం ఉన్నది. ఈ పండితుల వారు అప్పుడప్పుడు భోజరాజు యొక్క ధనాగారంలోకి వెళ్ళి అప్పుడప్పుడు నిధులు చూసేవాడు. ధనాన్ని చూసి అయ్యో నా బిడ్డలను పోషించుకోలేకపోతున్నాను కదా, ఏమైనా సరే ఆ ధనము అపహరిస్తే తెలియకుండా వెళ్ళి ఆ ధనము కొంచెం దోపిడీ చేస్తే నా పిల్లలు అందరి మేము బాగుపడతాం కదా, నేను జీతము నువ్వు ఇచ్చే జీతం సరిపోతలేదు మహారాజా, నాకు జీతం ఇవ్వండి అడగలేకపోతున్నాడు. అడగపోతే పిల్లల పోషించలేకపోతున్నాడు. ఏమైనా సరే అని చెప్పి ధనాగారంలోకి వెళ్ళేసి అపహరించాలనుకున్నాడు. సరే ఆ రాజభటులు ఎప్పుడు కూడా అక్కడ ఉంటారు. రాజు యొక్క మందిరంలో అక్కడక్కడ కొన్ని ఆభరణాలు కొంచెం సపరేట్గా కొన్ని నిధులు ఏర్పాటు అక్కడక్కడ పెట్టి ఉన్నారు. అవి కూడా ఈ పండితుల వారికి తెలుసు. అప్పుడు తన సౌధంలో ఉన్నటువంటి ఆ ధనాగారంలో నిక్షిప్తంగా చేయబడుచున్నటువంటి ధనాన్ని ఒకసారి చూసినాడు పండితుల వారు. చూసి ఎప్పుడైతే అందరూ పండుకొని ఉంటారని చెప్పి అర్ధరాత్రి వేళ రాజభటులు కూడా ద్వారపాలకులు కూడా నిద్రావస్థలో ఉన్నారు. నేరుగా లోపలికి వెళ్ళినారు. ఆ ధనమంతా తీసుకున్నాడు. వజ్రాలు తీసుకున్నాడు. వజ్రాలు దొంగిలించినటువంటి వారికి ఇన్ని వేల సంవత్సరాలు నరకాన్ని పొందుతారు అని చెప్పి గరుడ పురాణంలో చెప్పబడింది. అప్పుడు గరుడ పురాణం జ్ఞాపకం వచ్చింది. అయ్యయ్యో ఈ వజ్రాలు దొంగిలించినందువల్ల ఇన్ని వేల సంవత్సరాలు నేను నరకాన్ని పొందవలసిన దురదృష్టం ఏర్పడింది కదా, ఈ వజ్రాలు నాకు వద్దని చెప్పి అక్కడ వదిలేసేసినాడు. బంగారాన్ని ముట్టినాడు. దానివల్ల కూడా కొన్ని వందల సంవత్సరాలు కూడా నరకాన్ని పొందేది ఆ గరుడ పురాణం చెప్పింది. శాస్త్రం జ్ఞాపకం రాగానే అవి కూడా వదిలేసినాడు. ఆ వస్తువులు ముట్టుతూ ఒక్కొక్క వస్తువును విలువైన వస్తువులు ముట్టుతున్నారు. ఆ వస్తువు యొక్క పరిణామాన్ని ఆ వస్తువును దొంగిలిస్తే ఇన్ని సంవత్సరాలు నరకాన్ని పొందుతారని శాస్త్రములలో గరుడ పురాణమున యందు శ్రీ మహావిష్ణువు ఈ విషయం చెప్పుతాడు గరుత్మంతునికి. అప్పుడు బాధపడుతూ తల్లడిల్లుతూ ఏం చేయాలని చెప్పి మతిభ్రమణ కలిగి ధనాన్ని దోపిడీ చేయలేక భార్య బిడ్డలను ఎలా పోషించాలని బాధపడుతూ ఇలా తిరిగే సమయం కావచ్చింది. ఈ రాజభటులు వేరే ఆ ఉద్యోగం పూర్తయింది. ఇంకా ఆ స్థానంలో వేరే రాజభటులు వచ్చేసి ద్వారపాలకులు వచ్చేసి అక్కడ వేరే వాళ్ళు వచ్చేసినారు. ఇంకా బయటికి పోవాలంటే పోలేకపోతున్నాడు. భయకంపితుడై బాధపడుతూ
ఇటటు తిరుగుతూ ఆ భోజరాజుల వారు కూర్చున్నటువంటి సింహాసనము ప్రతిరోజు కూడా ఆస్థాన పండితులు కూడా అందరూ కూడా మంత్రులు అందరూ వచ్చేసేసి మంగళ వాయిద్యముల ద్వారా తన ఆస్థానమునకు తీసుకొని వెళ్ళేవారు. ప్రతిరోజు ఒక నియమము, తన ఇంట్లో నుంచి, తన సౌధము నుంచి, తన మందిరం నుంచి తీసుకొని వెళ్ళేవారు మంగళ వాయిద్యముల ద్వారా. అప్పుడు ఒక సింహాసనం ఉంది, అక్కడ కూర్చునే సింహాసనము. ఎక్కడున్నా నన్ను పట్టుకుంటారు ఈ సౌధములో, రాజు కూర్చున్నట్టు సింహాసనం కింద పోయి కూర్చుంటే బాగుంటుందని పోయి దాని కింద కూర్చొని ఉన్నాడు. పెద్ద సింహాసనం, పెద్ద బల్ల ఉంది. ఆ బల్ల పైన ఉన్నత స్థితిలో ఒక పెద్ద కుర్చీ ఉన్నది, సింహాసనము. నవరత్న ఖచ్చితమైన సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు భోజరాజుల వారు. కింద పెద్ద పీట ఉంది కావున దాని కింద కూర్చున్నాడు, నక్కి ఉన్నాడు. అప్పుడు ఈ భోజరాజుల వారు చూసేసరికల్లా అందరూ మంగళహారతులు ఇస్తున్నారు. మంగళ స్త్రీలందరూ కూడా, యువతులందరూ కూడా నృత్యగానాలు చేస్తున్నారు. గుర్రాలు సకిలిస్తున్నాయి. అక్కడ ఏనుగులన్నీ కూడా ఘేంకారాలు చేస్తూ ఉన్నాయి. అందరూ కూడా పండితోత్తములంతా కూడా వేదఘోష చేస్తున్నారు. ఇది చూస్తుంటే సరికల్లా భోజరాజుల వారికి పట్టలేనటువంటి ఆనందం కలిగింది. చేతోహర యువతయ సువృధోనుకూలా సద్బాంధవాః ప్రణయ గర్భగిరిశ్చ భృత్యాః గర్జంతి దంతి నివహాస్తరలాస్తురంగాః అని 3 పాదాలు అల్లినాడు ఈ శ్లోకమును. 4వ పాదాన్ని మళ్ళా పాడబోతున్నాడు. చేతోహర యువతయ సువృధోనుకూలాః సద్బాంధవాః ప్రణయ గర్భగిరిశ్చ భృత్యాః గర్జంతి దంతి నివహాస్తరలాస్తురంగాః సమ్మేహనేన యవయో నయకించిదస్తి. 4వ పాదాన్ని కూడా రాకపోతే కింద ఆ బల్ల కింద ఉన్నటువంటి పండితోత్తముల వారు అది గ్రహించేసి ఈ 4వ పాదమును పూరించినాడు. చేతోహర యువతయ సువృధోనుకూలాః సద్బాంధవాః ప్రణయ గర్భగిరిశ్చ భృత్యాః గర్జంతి దంతి నివహాస్తరలాస్తురంగాః అని 3వ పాదం దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఆ 4వ పాదము రాక పండితోత్తముడు గొప్పవారు, భోజరాజుల వారు, సంస్కృత జ్ఞానం తెలిసినటువంటి వారు. నా ముందు అందరూ కూడా మంగళ స్త్రీలు హారతులు ఇస్తున్నారు, యువతులు నృత్యం చేస్తున్నారు. నా యొక్క సేవకులందరూ కూడా పుణ్యపురుషులు, అనుకూలమైనటువంటి వారు. గుర్రాలు శకలిస్తున్నాయి, ఘీంకారం చేస్తున్నాయి, రణరంగంలో యుద్ధంలో నీకు విజయాన్ని కలిగిస్తామని మరి ఈయనందరూ కాలుబటులైనటువంటి సేవకులందరూ కూడా అందరూ అనుకూలమైనటువంటి వారు ఉన్నారు. ఆ వాతావరణం చూస్తుంటే ఆనందంతో పట్టరాని స్థితిలో. ఎందుకంటే రాత్రి వేళల్లో మంగళ స్త్రీలు అనగా పతివ్రత మహాతల్లులు ఆరతులు ఇవ్వడము, యువతులందరూ నృత్యగానాలు చేయడము, మంగళ వాయిద్యములు చూడడము, వినడము, ఈ పండితులు వేదఘోష చేయుచుండగా అది వినడం ఎంత కూడా గుర్రాలు అగుపడము, ఏనుగులు అగుపడము ఇది శుభసూచకము కళలో, స్వప్నంలో. కానీ భోజరాజుల వారికి లేవగానే ఇది కూడా ఇలాంటి చూడాలి. కానీ భోజరాజుల వారు ప్రతిరోజు ఇది దర్శిస్తూ ఉన్నాడు. ఆనంద పారవశ్యంలో ఒకరోజు పట్టలేక ఆనంద పారవశ్యంలో మునిగి ఈ శ్లోకం అల్లినాడు. ఆహా, నేను ఎంత అదృష్టమంతుని. చేతోహర యువతయ సువృధోనుకూలాః సద్బాంధవాః ప్రణయ గర్భగిరిశ్చ భృత్యాః గర్జంతి దంతి నివహాస్తరలాస్తురంగాః అని మళ్ళా ఆడికొచ్చేసినాడు. 3వ పాదం అల్లినాడు. 4వ పాదం రాకపోతే ఆ బల్ల కింద ఉన్నట్టు సింహాసన కింద కూర్చున్నటువంటి పండితోత్తముల వారు ఆ పాండిత్యము రాజుకు ఒకళ్ళ సందేహం ఉన్నప్పుడు సందేహ నివృత్తి చేయుట నిమిత్తమే పండితులను అక్కడ పెంచుకుంటారు. వారికి జీతాలు ఇచ్చేసి పండితోత్తములను అష్టదిగ్గజాలను పెంచుకున్నారు. అలాంటి జీతం ఇచ్చేసి మహారాజు ఎప్పుడైనా అన్య మార్గంలో వెళ్ళినప్పుడు శాస్త్రజ్ఞానాన్ని బోధించేసి లోకాన్ని సన్మార్గంలో పయనింప చేయుట నిమిత్తమే పండితులు ఉంటారు. అందుకోసం మహారాజుల వారికి 4వ పాదం రావటం లేదు. మరి ఇప్పుడు చెప్పాలా, దొంగై సింహాసనం కింద ఉన్నాడు, ఇప్పుడు ఏం చెప్పాలని చెప్పి ఏమైనా సరే నేను చెప్తాను, నా ధర్మాన్ని నేను పాటిస్తాను అని చెప్పి అనుకున్నాడు. నిర్భయుడై ఉన్నాడు.
చేతోహర యువతయ సువృధో నుకూలా సద్బాంధవా ప్రణయగర్భగిరిశ్య భృత్యా గర్జంతి దంతి నివహ స్తరలా స్థురంగా అని మళ్ళీ 3వ పాదం దగ్గరికి వస్తున్నాడు. మనసు తల్లడిల్తూ 4వ పాదం రాక బాధపడే సమయంలో సమ్మేహనే నయవయో నయకించెదస్తి అని ఈ శ్లోకం చెప్పేసినాడు. సింహాసనం కింద ఉన్నటువంటి ఆ పండితోత్తముల వారు వెంటనే 4వ పాదము పూరించినాడు శ్లోకాన్ని. సమ్మేహనే నయవయో నయకించెదస్తి. ఓ భోజరాజా, నువ్వు చెప్పుతున్నావు ఈ యువతులు, ఈ స్త్రీలు, ఈ మంగళ వాయిద్యములు, ఈ పండిత ఘోష, ఈ కాళ్ళుబట్టులు, ఈ గుర్రాలు, ఏనుగులన్నీ కూడా నువ్వు శాశ్వతం అనుకుంటున్నావు. మహారాజా, కన్ను మూస్తే నీ ఎంట ఇవి రాలేదు, నీ ఎంట నీవు తీసుకుపోలేవు. ఇది బ్రహ్మ మహారాజా, నువ్వు సత్యం అనుకుంటున్నావు. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, ఇదంతా మిథ్య మహారాజా. సమ్మేహనే నయవయో నహికించి దస్తి, ఏది శాశ్వతం కాదు మహారాజా, అంత అశాశ్వతం అని చెప్పినాడు పండితోత్తముల వారు. సమ్మేహనే ఇహలోకమునందు, ఈ లోకమున సమ్మేహనే నయవయో నహి కించిదస్తి. నహి, నువ్వు చూస్తున్నటువంటి అన్ని కూడా అశాశ్వతములైనటువంటి మహారాజా అని ఉపదేశం చేయగానే, ఇంతకాలం నేను శాశ్వతం అనుకున్నాను కదా, పొంగిపోతూ ఉన్నాను కదా, ఏ మహాపురుషులు, దివ్య పురుషులు, మహాత్ములు ఎవరో అదృశ్య రూపంలో ఉండి నాకు ఈ జ్ఞానోపదేశం చేసినారని చెప్పి ఆనంద బాష్పాలు కారుస్తున్నాడు, దిక్కులు చూస్తున్నాడు. సిద్ధపురుషులారా, నాకు దర్శనమివ్వండి అని ఏడుస్తున్నాడు భోజరాజుల వారు. ఎందుకంటే ఇంతకాలం నేను సత్యం అనుకున్నాను, ఇవన్నీ అశాశ్వతములని నాడు అదృశ్య రూపంలో మహనీయులు ఎవరో నాకు చెబుతున్నారు, అదృశ్య రూపంలో ఉండి ఉపదేశం చేస్తున్నారని చెప్పి ఏడుస్తున్నాడు, తల్లడిల్లుతున్నాడు. ఇది శాశ్వతం అనుకున్నాను కదా, ఇవి అశాశ్వతములని ఇప్పుడు తెలుసుకున్నాను అని ఎవరో నాకు దర్శనమివ్వండి అని తల్లడిల్లుతూ ఆనంద భాష్పాలు కారుస్తున్నాడు. నాకు మంచి ఉపదేశం చేసినారని. వెంటనే నాకు దర్శనమివ్వండి అనుచుండగా అప్పుడు లోపల ఆ బల్ల కింద ఉన్నాడు, బయటికి రాలేకపోతున్నాడు. దొంగ పని చేయుట నిమిత్తం వచ్చినట్టు పండితుల వారు. కానీ ఇప్పుడు ఏమని నేను చెప్పేది, శాస్త్రజ్ఞానాన్ని మాత్రం చెప్పేసినాను, ఏ విధంగా నేను బయటకు వచ్చేదా అని చెప్పి తల్లడిల్లు సమయంలో కొంతమంది సేవకులు ఇటటు చూస్తూ కింది వైపు చూసినారు. భోజరాజుల వారు కూర్చున్నట్టు సింహాసనం కింద పెద్ద బల్ల ఉంది, బల్ల కింద కూర్చొని ఉన్నారు. అప్పుడున్న వంగి కూర్చొని పండుకొని నక్కి ఉన్నాడు అక్కడ. వెంటనే మహాత్మా, ఓ భోజరాజా, ఇక్కడ నీ బల్ల సింహాసనం కింద కూర్చొని ఉన్నారు, ఎవరో దివ్య పురుషులు అనగానే నా సింహాసనం కింద ఉన్నారా మహాత్మ అని చెప్పి లేచినారు. దిగ్గున లేచేసి సాష్టాంగపడి నమస్కారం చేసి అప్పుడు ఆ పండితోత్తముల వారు ఆ బల్ల కింద నుంచి పైకి వచ్చేసి, మహాత్మా, మీరు ఈ రూపంలో ఎందుకున్నారు, మీరు సత్యం ప్రకటించండి, నాకు జ్ఞానోపదేశం చేసినారు, ఇక్కడికి ఎందుకు వచ్చినారు మీరు అని అడిగినాడు. సత్యం చెప్పాలి, అసత్యం చెప్తే నరకం వస్తుంది. అసత్యము మహాపాపం. అసత్యం వల్ల సమస్త సంపదలు కోల్పోతారు. అసత్యం వల్ల నరకం వస్తుంది. కానీ అసత్యం పలికిన వాని కూడా నరకం వస్తుందని గరుడ పురాణం చెబుతుంది. ముందు వస్తువులు దొంగిలిస్తేనే నరకం వస్తుంది గరుడ పురాణం చెప్పింది. శాస్త్రాన్ని శ్రవణం మననం నిధిధ్యాసన రూపేణ శాస్త్రములు చెప్పినట్టు ఆచరిస్తున్నాడు ఆ పుణ్యపురుషుడైన పండితోత్తముల వారు. కోటి కోసరం ఈ కోటి విద్యలు అన్నట్టు ఏదో కొంచెం దొంగ పని చేయాలని మనసులో కలిగింది. ఆ భార్య పిల్లల పోరు తట్టుకోలేక తల్లడిల్లినాడు, అంతేగాని ఇంకొకటి కాదు ఆ పుణ్యపురుషుడు. వెంటనే, మహారాజా, నేను నీ సౌధములోనికి ప్రవేశించేసి నేను సంపద దొంగిలించాలనుకున్నాను. వజ్రాలు, వైడూర్యములు, అక్కడ కనకము, బంగారాదులు కూడా అన్నీ కూడా చూసినాను. ఒక్కొక్కటి ముట్టినప్పుడు ఈ వస్తువును దొంగిలిస్తే నరకం వస్తుందన్న గరుడ పురాణం చదువుకున్నాను. కావున ఈ వస్తువులు దొంగిలించినంత మాత్రం నాకు నరకం వస్తుంది కదా, అయ్యో అని చెప్పి తల్లడిల్తో నేను ఆ దొంగ పని చేయలేకపోయినాను మహారాజా. సమయం 4 గంటలు కావచ్చేసింది.
రాజభటులు వచ్చేసినారు, ద్వారపాలకులు వచ్చేసినారు, ముఖద్వారం ముందు కూర్చున్నారు కావున, నిలబడ్డారు కావున నేను పోలేక ఇక్కడనే ఉండిపోయినాను, నేను సత్యం చెప్పుతున్నాను, నాకు ఏ శిక్ష అయినా విధించండి అని ప్రకటించుకున్నాడు. ఆ పుణ్యపురుషులైనటువంటి పండితోత్తముడు దొంగ పైనకి వచ్చినాడు కానీ సత్యం ప్రకటించినాడు కానీ పుణ్యపురుషుడు అయినాడు. ఇప్పుడు ఇక్కడ కానీ దొంగ పనికే పోయినాడు కానీ శాస్త్రాన్ని అనుసరించినాడు, శాస్త్రం చెప్పినట్టు ఆచరించినాడు. దొంగ పని వల్ల నరకం వస్తుంది అనుకున్నాడు, దొంగ పని చేయలేకపోయినాడు. రాజు చేతిలో దొరికినప్పటికైనా అసత్యం పలకలేకపోయినాడు. నేను అసత్యం వల్ల నరకం వస్తుంది, సచ్చినా సరే నేను సత్యమే ప్రకటిస్తానని చెప్పి, మహారాజా నువ్వు నాకు ఏ శిక్ష అయినా విధించు, దానికి నేను సిద్ధమే అనగా, అప్పుడుండి మహాత్మా మీరు సత్యవాదులు, నేను ఇచ్చే జీతం మీకు సరిపోలేక ఈ పని చేసినారు, అది నాది తప్పు. పండితోత్తములను నేను కాపాడుకోకపోవడము, వారు సరి అయిన వాళ్ళకు ఆహార పానీయములు చూసి గ్రహించి ఇవ్వకపోవడం నా తప్పని చెప్పి పాదాభివందనం చేసుకొని, ఇక్కడి నుండి ఎవరైనా సరే అక్షర లక్ష ఎవరైతే ఒక శ్లోకములను శాస్త్ర ప్రమాణముగా చందోబద్ధముగా ఎవరైతే అల్లుతారో, శ్లోకాలను అల్లుతూ దాన్ని పాదభంగము లేకుండా అర్థసహితముగా ఎవరైతే శ్లోకాలు అల్లుతారో, ఆ శ్లోకములు ఎన్ని అక్షరాలుంటాయో అట్టి పుణ్యపురుషులకు అన్ని లక్షలు ఇస్తాను ప్రకటించినాడు భోజరాజుల వారు. అక్కడి నుంచి పండితోత్తములందరి గూడంగా సంపదలు వచ్చేసినాయి, సుభిక్షంగా ఉండిపోయినారు. ఈ సంసార పోరు తగ్గిపోయింది వాళ్ళకు. అక్కడి నుంచి శ్లోకాలు రాస్తున్నారు, ఆ శ్లోకంలో ఎన్ని అక్షరాలుంటే అన్ని లక్షలు సన్మానం చేసేవారు భోజరాజుల వారు. చూశారా? అందుకోసము భోజరాజుల వారంతటి వారు దేశాన్ని ఏలినటువంటి మహారాజు సత్యం గ్రహించినాడు. మన ఎంట ఏమి తీసుకురాలేదు, ఏమెంట తీసుకుపోలేము. చేతోహర యువతయ సువృధోనుకూలా సద్బాంధవా ప్రణయ గర్భగిరిశ్య భృత్యా గర్జంతి దంతి నివహాస్తరలాస్తురంగా సమ్మేహనే నయవయో నయ కించిదస్తి. భోజరాజుల వారు తన జీవితంలో ఈ శ్లోకాన్ని చాటిన అందరికీ ప్రచారం చేసినాడు. భోజరాజుల వారు ఈ శ్లోకమును మీ ఎంట ఏమి తీసుకురాలేదు, మీ ఎంట ఏమి తీసుకుపోలేరు. ఈనాడు భార్య పిల్లలు, ఈ బంధుజనులు, పుత్రులు పౌత్రులు, ఇవన్నీ సిరి సంపదలు కూడంగా, ఈ సైన్యమును గుర్రాలు ఏనుగులు ఇవన్నీ కూడంగా, ఈ నృత్యగానాలు కూడంగా ఇవన్నీ ఎంట రాలేదు, ఎంట తీసుకుపోలేమి, ఇవన్నీ అశాశ్వతములు. భగవంతుడు సత్యము, ఇవన్నీ అసత్యములు అశాశ్వతములని తన జీవితంలో భోజరాజు చాటినాడు. ఈ శ్లోకాన్ని ఆధారంగా తీసుకొని ఎక్కడ పోయినా సభల యందు ఈ శ్లోకం చెప్తే ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు, భగవంతుడు సత్యం, ధర్మము సత్యం, మీరు ధర్మాన్ని ఆచరించండి, దైవచింతన చేసుకుంటూ ధర్మ మార్గంలో పయనిస్తూ ముక్తాత్మలు కండి అని ప్రబోధాలు చేసినటువంటి పుణ్యపురుషులు భోజరాజుల వారు. అందుకోసము భోజరాజుల వారు పుణ్యపురుషులు. ఏది మన ఎంట రాదు. ఈనాడు కూడా ఇంకా కొంతమంది భూములు కొంటారు, కొన్ని సౌధములు నిర్మించుకుంటారు, కొన్ని ఆభరణాలు, ఏదో కొంచెం విద్య వస్తే పొంగిపోతూ ఉంటారు. నేను గొప్పవాణ్ణి, విద్యావంతుణ్ణి, ధనవంతుణ్ణి అని పొంగిపోతూ ఉంటారు. ఏది నీ ఎంట తీసుకురాలేదు, ఏది నీ ఎంట తీసుకుపోలేవు. అందుకోసమే పూర్వకాలంలో ఒక భక్తుడు, మంచి భక్తుడు, భగవద్గీత పారాయణ చేస్తాడు, కొంచెం పుణ్యపురుషుడే, ధనవంతుడు. అయితే ఆయనకు ఒకటి ఏముందంటే ఒక ఆశ, గ్రామంలో అందరూ నన్ను పొగుడాలా, అందరికన్నా నా ఇల్లు బాగుండాలా, అందరికన్నా నేను మిన్నగా ఉండాలని ఒక కోరిక ఆయనకు. ఇంకా జ్ఞానంలో పరిపక్వ స్థితికి రాలే ఆ భక్తుడు. ఆ గ్రామంలో ఒక 2 అంతస్తుల భవనాలు ఉంటే అందరికన్నా నేను గొప్పవారిగా ఉండాలని 3 అంతస్తుల భవనం పెద్దది వేసేసినాడు. ఆశ్చర్యంగా రూప కల్పనతో
అసలు శిల్పి శాస్త్రములతో అనంతంగా అద్భుతంగా ఉంది. నభూతో నభవిష్యతి అన్నట్టుగా శిల్పి కళా శాస్త్రములతో ప్రకాశిస్తుంది ఆ భవనము. చాలా రూపలావణ్యములతో ప్రకాశిస్తుంది ఆ భవనము. అందరు సూపరులకు ఆహా ఇలాంటి భవనం మనం ఎప్పుడు చూడలేదు, చూడబోమన్నట్టుగా ఉన్నది ఆ భవనం. ఆ భవనము కట్టినారు, దీన్ని ప్రారంభోత్సవం చేసినాడు. ఒకసారి గురుదేవుల దగ్గరికి వెళ్ళినారు. స్వామి, ఒకసారి మా ఇంటికి ఏం చేయండి, మా సౌధమును ఎందు అడుగు పెట్టండి, మా గృహమును పునీతనం చేయండి స్వామి అని చెప్పి వెళ్ళినారు. ఎందుకు వెళ్ళినారంటే మా గురుదేవుల్ని ఈ సౌధమునకు తన భవనమునకు పిలుచుకొస్తే నాయన ఇల్లు బాగుందని గురువుల ద్వారా నేను పొగడించుకోవాలని ఒక బుద్ధి పుట్టింది ఆ శిష్యునికి. గురుదేవులను పిలుచుకొని వచ్చేసినారు. గురుదేవ, ఈ కింద భవనంలో నా కొడుకులు కోడాన్లు ఉంటారు, ఇంకా ఎవరైనా బలగం ఎక్కుంటే ఈ మధ్యంలో ఉన్న భవనాలలో ఉంటారు అని ఒక్కొక్క విషయం ఒక్కొక్క అంతస్తు ఎక్కుతూ అన్ని వివరాలు చూయిస్తూ పై అంతస్తుకు తీసుకొని వెళ్ళినాడు. అక్కడ పూజా మందిరం ఉంది, చాలా బాగుంది, అందంగా ఉంది. గురుదేవా, నేను ఇక్కడ ఉంటాను, ఈ 3 అంతస్తులు నేను మంచి గాలులు వస్తాయి, చాలా ప్రశాంతత ఉంటుంది, నేను ఎప్పుడు ధ్యానం చేసుకుంటాను అని పొగుడుతూ అక్కడ గురువుగారికి చెప్పుతుంటే గురువుగారు నన్ను పొగుడుతాడేమో అని ఆశ పుట్టుతుంది. కానీ ఎంత చెప్పినా గురువుగారు పొగడటం లేదు ఆ శిష్యుని. ఇంకా గురువుగారు నన్ను ఏమన్నా ప్రశంసిస్తాడు, గురువుగారు నన్ను పొగుడుతాడు అనే భావన చేత ఇంకేదేదో చెప్పుతుంటే గురువుగారుండి నాయన అంత బాగుంది, భవనము నాకు ఎక్కడ తేడలేదు, మంచి కట్టుకున్నాను నేను, చాలా బాగుంది అన్నాడు. శిష్యుడు పొంగిపోయినాడు, ఆనందంతో ఆనంద పారవశ్యంలో మునిగిపోయినాడు. నాయన అంత బాగానే ఉంది కానీ ఒక్కటి కొంచెం కష్టదాయకంగా ఉంది నాయన, కొంచెము ఒకటి పొరపాటు ఉంది నాయన అన్నాడు. గురుదేవ, ఏం పొరపాటు అన్నాడు. కొంచెం నాయన, ఎందుకంటే శిష్యుడు కొంచెం స్థూల దేహం, కొంచెం లావుగా ఉన్నాడు, కొంచెం వృద్ధాప్యం వచ్చింది. నాయన, నువ్వు ఒకళ్ళ చనిపోతే ఈ 3 అంతస్తుల నుండి కిందికి తీసుకుపోవాలంటే చాలా కష్టము కదా నాయన అని చెప్పినాడు గురువుగారు శిష్యునికి అన్నమాట. నువ్వు చనిపోయిన తర్వాత కిందికి తీసుకుపోవాలంటే, నేను మోసుకొని పోవాలంటే చాలా బాధగా ఉంటుంది కదా నైనా, ఈ భవనం నుంచి కిందికి తీసుకుపోవాలంటే అన్నాడు. అప్పుడుండి అయ్యో నేను ఒకరోజు చనిపోతాను కదా, ఈ భవనము కూడా నా ఎంట రాదు కదా అని వెంటనే జ్ఞానోదయం కలిగింది ఆ శిష్యునికి. గురుదేవా, నన్ను పొగుడుతావేమో అని నేను అనుకుంటే నాకు జ్ఞానోపదేశం చేసినాను. చనిపోయిన తర్వాత ఈ భవనము నీ ఎంట రాదు, చనిపోయిన తర్వాత నేను తీసుకొని పోతానైనా, తీసుకొని పోయినప్పుడు కొంచెం కష్టదాయకంగా ఉంటుంది కదా కిందికి తీసుకుపోవాలంటే, అప్పుడు గురుదేవా నాకు ఉపదేశం చేసినావు, నన్ను తరింప చేసినావు, నేను శాశ్వతమని నేను అనుకున్నాను అంటే, నైనా ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు. తల్లిదండ్రులు, భార్య, తరయులాప్తులు, భావమరదులన్నలు, మేన మామగారు, ఘనముగా బాంధవులు కలిగినప్పటికైనా తాను తర్లగ వెంట తగిలిరారు. యముని దూతలు ప్రాణమపహరించుటకు భోగ మమతతో పోరాడి మాన్పలేరు. చుట్టముల మీద భ్రమదేశి శూరజెక్కి సంతసము మిమ్ము నమ్ముట సార్థకంబు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని గురుదేవుల వారు మంచి ఉపదేశం చేసినారు. నాయన, ఈ సృష్టిలో నీ ఎంట ఎవరు రాలేరు, నీ ఎంట ఎవరు రారు నాయనా, అన్ని అశాశ్వతములు సుమ. ఈ అన్ని భ్రమలు వదులుకొని భగవచ్చింతన చేస్తూ తరించునైనా ఈ మమకార త్యాగమే సన్యాసము. మమకారములు యందు తగులుకొని ఉండి నావారు, నా ఇల్లు, నా వల్లు, నాది అనుకోవడమే సంసారమునైనా. ఈ ఏది నాది కాదు
భగవంతుడు నావారు, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి అని ఈ అన్ని మమకారాలను వదులుకొని ఆ మహేశ్వర ధ్యానం చేయుచుండగా ఇట్టి భావన జీవునికి కలిగి తీరుతుంది. సోహం సోహం సహా పరబ్రహ్మమే అహం నేనని భావన కలుగుతుందనైనా నువ్వు పరమాత్మ ధ్యానంలో నిమగ్నుడవై మమకార త్యాగి కమ్ము, అప్పుడే నువ్వు సన్యాసి అవుతావు, ఆ సర్వేశ్వర కృపను పొందుతావు అనే శిష్యునికి ఉపదేశం చేసి మళ్ళా ఆశ్రమానికి తిరిగి వెళ్ళినాడు గురుదేవులు. చూశారా? అందుకోసమే ఈ సృష్టిలో ఏది శాశ్వతము కాదు, భగవంతుడే శాశ్వతుడు. పూర్వకాలంలో ఒక మహారాజు చిందులేస్తూ ఈ భూమండలాన్ని పరిపాలన చేస్తూ నాకన్నా మించిన వారు లేరని పొంగిపోతూ ఉండేవారు ఒక మహారాజు. ఎవరిని లెక్క చేసేవాళ్ళు కారు, అందరిని హింసించేవారు, బాధించేవారు, ధర్మాన్ని అనుసరించేవారు కారు, దైవదూషణ చేసేవారు. దైవదూషణ చేస్తూ దైవచింతన లేక కొంతమంది పుణ్యపురుషులను కూడా బాధిస్తూ ఉండేవారు ఆ మహారాజు. ఒక్క మహారాజు మారితే దేశం మారుతుంది, దేశము తరించాలంటే రాజులు మారాల సుమా అని ఒక సన్యాసి దివ్య దృష్టి ద్వారా ఎంత గ్రహించి రాజుకు ఉపదేశం చేయాలని చెప్పి రాజభవనంలో రాజు కూర్చున్నట్టు ఒక సింహాసనము, నవరత్న ఖచ్చితమైన సింహాసనం గొప్పగది ఉన్నది ఒకటి. అది పరంపరగా వాళ్ళ తాతలు ముత్తాతలు పరంపరగా వచ్చి కూర్చున్నటువంటి సింహాసనము, పరంపరగా అందరూ కూర్చుంటూ ఉన్నారు దానిపైన. పూర్వకాలంలో సన్యాసులు మహనీయులు ఎవరైనా ఇంటికి వస్తే అడ్డు చెప్పేవాళ్ళు గారు, స్వేచ్ఛగా వెళ్ళవచ్చు. ఆ సన్యాసి కాషాయాంబరధారి దండకమండలాదులు పూని నేరుగా రాజభవనంలోకి ప్రవేశిస్తుంటే రాజభటులు వైదొలిగినారు, పక్కకు తొలగినారు. నేరుగా వెళ్ళినాడు, రాజసింహాసనం పైన కూర్చున్నాడు ఈ స్వామి, ఈ సన్యాసి. వెంటనే సాధులు సన్యాసులు అంటేనే సరిపోదు, నాస్తిక మార్గంలో పయనిస్తున్నటువంటి ఆ మహారాజుకు కోపం వచ్చేసింది. ఏమి నీ ఇల్లు అనుకున్నావా, ఇది ఏమో సత్రం అనుకున్నావా, ఏం అట్లా కూర్చున్నావు లే అని తిట్టేసేసినాడు. ఏం సత్రం అనుకున్నావా, ఇది ఏమనుకున్నావు? మహారాజా సత్రం అంటే ఏంది మహారాజా అని ప్రశ్నించినాడు. సత్రం అంటే వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు, అది సత్రం అంటే అంత మాత్రం నీకు తెలియదా? నువ్వు పరివ్రాజకుడవై ఉండి తీర్థయాత్రలు చేస్తుంటావు, నీకు అంత మాత్రం తెలియదా అన్నాడు. వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు, అది సత్రం. వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు, తింటుంటారు, పోతుంటారు, మళ్ళీ వస్తుంటారు, వాళ్ళు తింటుంటారు, పోతుంటారు, ఏమి అది సత్రం అంటారు యతివర్య అని చెప్పినాడు. సరే లే అంటున్నావు, సింహాసనం నాది అంటున్నావు, లే ఎందుకు కూర్చున్నావు, నేను కూర్చున్న సింహాసనం లే అన్నాడు. సరే మహారాజా, నీకన్నా ముందు ఎవరు కూర్చున్నారు? మా తండ్రి కూర్చున్నాడు, అంతకుముందు మా తాత కూర్చున్నాడు, అంతకుముందు మా ముత్తాత, అంతకుముందు ఇంకా తాతలు చెప్పుతూ వచ్చినారు. నీ తర్వాత ఎవరు? నా కుమారులు కూర్చుంటారు, ఆ తర్వాత నా మనమలు కూర్చుంటారు, ఆ తర్వాత ఇంకా నా మునిమనుమలు ఇట్లా చెప్పుకుంటూ వచ్చినాడు. మహారాజా ఇది సత్రమా అన్నావు కదా, వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోయేది సత్రం అన్నావు కదా మహారాజా, మరి ఇది సత్రం కాకపోతే ఇది ఏమనుకున్నావు మహారాజా అని చెప్పినాడు. అప్పుడు ఇది సత్రం అనుకున్నావా అన్నావు కదా, వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు, అంత మాత్రం నీకు తెలియదు అన్నావు కదా మహారాజా, మరి ఇది కూడా సత్రమే కదా. నీ వారలందరూ ఇక్కడికి వచ్చినారు, వెళ్ళిపోయినారు, నువ్వు కూడా పోతామంటున్నావు, నీ తర్వాత నీ కొడుకులు, నీ పుత్రులు పౌత్రులు వస్తుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు కదా, మరి ఇది కూడా సత్రం కాకపోతే ఇది ఏంది మహారాజా అనగానే కనువిప్పి కలిగింది, తల వంచుకున్నాడు, సాష్టాంగపడి నమస్కారాలు చేసినాడు. మహాత్మా, నేను శాశ్వతం అనుకున్నాను, ఈ సృష్టిలో వాళ్ళు పుడుతున్నారు, గిట్టేవాళ్ళు గిట్టుతూనే ఉన్నారు, పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు. అహన్యహని భూతాన్ని గచ్చంతి యమాలయం శేషాస్థావరమిచ్చంతి కిమాశ్చర్యమతఃపరం అని ఆ మహర్షుల వారు మహాభారతంలో
యక్షునికి ధర్మరాజుల వారు యక్షుడు వేసినటువంటి ప్రశ్నకు ధర్మరాజుల వారు చెప్పినటువంటి సమాధానాన్ని మహారాజుకు ఉపదేశం చేసినాడు. ఓ మహారాజా, ఆశ్చర్యములలోకెల్లా గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఇది. వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతూనే ఉన్నారు. చనిపోయిన వాళ్ళు చనిపోతున్నారు, చనిపోయిన వాళ్ళను కూడా శ్మశాన భూమికి మోసుకొని పోతూనే ఉన్నారు. కానీ చనిపోయిన వాళ్ళని చూస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అయ్యో చనిపోయినారు అని అంటున్నారు. కానీ మేము ఒకరోజు చనిపోతాం కదా, ఆ చనిపోయిన వాళ్ళు ఏం తీసుకుపోలే కదా, మనం ఒకరోజు ఉట్టి చేతులు పోయేవాళ్ళమే కదా అని అనుకుంటలేరు. ఈ మోసుకుపోయి చనిపోయిన వాళ్ళను మోసుకొని పోతున్నారు. చనిపోయిన వాళ్ళను చనిపోయేవారు మోసుకొని పోతున్నారు. మేము కూడా ఒకరోజు చనిపోతాం కదా, చనిపోయిన వాళ్ళు ఏం తీసుకుపోలేదు, ఒకరోజు నేను చనిపోతాను కదా, మా ఎంట ఏమొస్తుందని తెలుసుకోకపోవడమే మాయా అని ఉపదేశం చేసినాడు ఆ మహారాజుకు ఆ యతీశ్వరుల వారు. అందరూ కూడా అనుకుంటున్నారు, చనిపోగానే అయ్యో చనిపోయినాడు అంటున్నారు. నేను ఒకరోజు చనిపోతాను, పుట్టినవారు ఏం తీసుకురాలేదు, చనిపోయిన వాళ్ళు ఏం తీసుకుపోతలేరు, నా గతి కూడా అంతే అని అనుకోకపోవడమే మాయా. ఈ మాయను తెలుసుకొని నేను కూడా ఒక రోజు పోతాను, ఇది నీటిపైన బుడగలాంటిదని తెలుసుకొని ఆ పరమేశ్వర చింతన చేస్తూ ఉన్నన్ని రోజులు ధర్మ మార్గంలో ఎవరు పయనిస్తారు వాళ్ళందరూ ఈ జన్మలోనే తరించి తీరుతారు, వాళ్ళు ముక్తాత్ములు అయిపోతారు. ఇది సత్యం. అందుకోసమే భోజరాజుల వారు తన జీవితంలో ఏది సత్యము కాదు, భగవంతుడు సత్యము, ధర్మము సత్యము, ధర్మ మార్గంలో పైన దైవచింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషులే తరిస్తారని తెలుసుకొని చేతోహర యువతయ సువృధోనుకూలా సద్బాంధవా ప్రణయగర్భగిరిశ్చ భృత్యా గర్జంతి దంతి నివహ స్తరలాస్తురంగా సమ్మేహనే నయవయో నయకించిదస్తి అని ఆ పుణ్యాత్ముడు లోకానికి చాటినటువంటి దివ్య సందేశము. అందుకోసం మీరందరూ కూడా ఇది బ్రహ్మసత్యం జగత్మిథ్య ఈ సృష్టిలో శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః బ్రహ్మసత్యం జగత్మిథ్య జీవో బ్రహ్మైవనాపరః అని చెప్పి వేదవ్యాస భగవానుల వారు లోకానికి అందించినారు. శిష్య సమూహం అంత వచ్చేసి, గురుదేవ మీరు మహాభారతమును, భాగవతాది గ్రంథములు, అష్టాదశ పురాణములు, బ్రహ్మసూత్రములు ఎన్నో రచించినారు కదా, ఇన్ని గ్రంథాలు మేము చదవలేము గురుదేవా, మాకు ఈ గ్రంథముల యొక్క సారాంశాన్ని, మాకు 1,000 గ్రంథముల యొక్క సారాంశాన్ని ఒక శ్లోకంలో చెప్పండి. 1,000 అనగా కొన్ని పదముల యొక్క సమూహము 1,000 అంటారు. 1,00,000 శ్లోకాలతో కూడుకున్న మహాభారతమును రచించినారు, భాగవతాది గ్రంథాలు, పురాణాలు రచించినారు కదా, అన్ని శ్లోకాలు మేము చదవలేము గురుదేవా, అందులో దాని సారాంశాన్ని ఒక గ్రంథంలో చెప్పండి అని ఆ శిష్య సమూహం అంతా వేదవ్యాస భగవానుల వారిని ప్రార్థించగా, శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః బ్రహ్మసత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవనాపరః. ఈ సృష్టిలో శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః 1,000 గ్రంథముల యొక్క సారాంశాన్ని నేను ఒక శ్లోకంలో కాదు, మీరు ఒక శ్లోకంలో చెప్పమన్నారు కదా, నేను ఒక్క శ్లోకం కాదు అర్ధ శ్లోకంలోనే చెప్తున్నాడు గురుదేవుడైన వేదవ్యాస భగవానుల వారు. బ్రహ్మసత్యం జగత్మిథ్య, బ్రహ్మసత్యము జగత్మిథ్య అనే భావన చేత మీరు సాధన చేసుకోండి. బ్రహ్మసత్యము జగత్మిథ్య అని మీరు భావన చేత భగవత్ చింతన చేస్తూ ధర్మ మార్గంలో ఎప్పుడు పయనించినారో జీవో బ్రహ్మైవనాపరః, అప్పుడు జీవుడు దైవ చింతన చేయగా కీటకమును భ్రమర రూపమును పొందినట్టుగా ఈ జీవుడు దైవాకారాన్ని పొందుతాడు. నహపరః, జీవుడు దేవుడు వేరు కారు. అప్పుడు జీవుడే దేవుడు అయిపోతాడు. అప్పుడు అందుకోసమే దాసోహం దాసోహం దాసోహం, నేను నీ దాసుని అని భగవత్ చింతన చేయుచుండగా భగవంతుడు కరుణించి దకారాన్ని దొంగిలించినప్పుడు సోహం అనే పరతత్వం మేలిపోతుంది జీవునికి. సహా పరబ్రహ్మమే అహం నేను. మీరు దాసోహం అని చెప్పి మీరు దాసులై పరమభక్తులై భగవత్ చింతన చేయగా భగవంతుడు నీకు సోహం అనే పరతత్వమును కైవల్యాన్ని ముక్తిని ప్రసాదిస్తాడు.
భగవంతుడు ఆ కరుణామయుడు భక్తుని యొక్క భక్తిని చూసి తన స్వస్వరూపాన్ని తన స్వరూపంగా చేర్చుకుంటాడని, తనలో ఐక్యం చేసుకుంటాడు. తన స్వస్వరూపతత్వాన్ని తెలుసుకునేలాగున ఆ బ్రహ్మాకార స్థితిని పొందేలాగున జీవునికి ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. భగవంతుడు జీవునికి అటు దివ్యత్వాన్ని ప్రసాదిస్తాడు భగవంతుడు. అందుకోసమే మనము ఎప్పుడు కూడా ఆ భగవంతునికి దాసులం అనే భావంలో వెళ్ళాలా. దాసోహం అన్నప్పుడు మనం దైవాకార స్థితిని పొందుతాము. కొంతమంది పూజలు అవసరం లేదు, ఏది అవసరం లేదు, ధ్యానం చేసుకుంటే చాలు. ఏం ధ్యానం చేస్తావు? ఊరికి ధ్యానం చేస్తావు. ఊరికి కొండలు యుగయుగాల నుంచి, రాళ్ళు రప్పలను యుగయుగాల నుంచి ఉన్నాయి, అవి ముక్తి పొందడం లేదు. ఊరిక ధ్యానం చేసుకుంటే నీకు వచ్చేది ఏం లేదు. అయితే సమంకాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రాక్ష నాసికాగ్రస్తం దిశశ్చావ నవలోకయన్. భగవంతుడు భగవద్గీతలో ఈ రహస్యం 6వ అధ్యాయంలో చెప్తాడు. అందుకోసం సమముఖాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రాక్ష నాసికాగ్రస్తం దిశశ్చ నవలోకయన్ ప్రశాంతాత్మా విగదభిర్బ్రహ్మచారీ వ్రతే స్థిత మనసం సంయమచిత్తో యుక్త ఆశీతమత్పర. ఎవరైతే ఏకాంతవాసు అయి ఉండి బ్రహ్మచర్య దీక్ష పూని ఒక్క ఆసనం పైన కూర్చొని నాసికాగ్రమం దృష్టి పెట్టి, అనగా చలనరహితమైనటువంటి ఇటటు కదలకుంట కూర్చోవాలంటే భగవంతుడు బ్రహ్మచారి వ్రతే స్థిత బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలా. నీకు ఆసన సిద్ధి కలగాలంటే ఇంద్రియాలు జయించాలా. ఇంద్రియాలన్నీ వశం కావాలంటే ముందు బ్రహ్మచర్య దీక్షలో ఉన్నటువంటి వారికి మనసు వశమైపోతుంది, సమస్త ఇంద్రియాలు వశమైపోతాయి. అప్పుడు బ్రహ్మచర్య సిద్ధి పొందినటువంటి వారికి, సమస్త ఇంద్రియాలు జయించినటువంటి వారికి ఆసన సిద్ధి పొందుతారు. ఆసన సిద్ధి పొందినప్పుడే అప్పుడు అన్ని సిద్ధులు పొందుతారు, అనగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు, అనగా దైవ సాక్షాత్కారాన్ని పొంది తీరుతారు. అందుకోసమే దైవ చింతన వల్లనే జీవుడు దైవాకారాన్ని పొందుతాడు. కీటకముందెచ్చి భ్రమరము పాఠమమునన్ బ్రహ్మమించి పాఠంబైన తత్కీటకము భ్రమర రూపము పాటించు వహించుగాదే భయయోగమునన్. మీరు మృగశిర కార్తెలో, ఆరుద్ర కార్తెలలో వర్షాలు వచ్చినప్పుడు భూమి ఊడంగా మొత్తము త్యామగా మారినప్పుడు కొన్ని కందిరీగలు, కొన్ని తుమ్మిదలు ఆ మట్టి తెచ్చేసి నీరు పడని చోట అక్కడ మట్టి గూడులు పెట్టేసి, కొన్ని పచ్చ పురుగులు తెచ్చేసి, కొన్ని పురుగులు తెచ్చి అందులో పెట్టి ఆ మట్టి గూడులో పెట్టేసి మూత వేసేస్తాయి ఆ తుమ్మిదలు. అప్పుడు కొన్ని రోజులకు ఇవి ఎప్పుడు వెళ్తూ దానిపైన తిరుగుతూ ఝూంకారనాదం చేయుచుండగా కొన్ని రోజులకు అవి భయాందోళన కలిగి ఎప్పుడు నన్ను కుట్టుతూ బాధ పెట్టుతూ ఉన్నాయి, నేను ఎప్పుడు బంధ విముక్తిని కావాలని తల్లడిల్లుతూ ఆ కీటకము భ్రమరాన్ని చింతించి భ్రమర రూపాన్ని పొందినట్టుగా ఈ సంసారము నుండి బంధ విముక్తిని కావాలా, ఈ పుట్టడము చావడం ఏదో సంసారము, ఇందులో చిన్న బంధ విముక్తిని కావాలా పరమేశ్వర, నా కైవల్యాన్ని ప్రసాదించని ఎప్పుడు పరమేశ్వర ధ్యానంలో నిమగ్నుడవుతారో అప్పుడు జీవుడు కీటకము భ్రమర రూపాన్ని పొందినట్లుగా ఈ జీవుడు దైవాకారాన్ని పొంది తీరుతున్నాడు, అనగా ముక్తాత్ముడైపోతున్నాడు. భగవత్ చింతన వల్లనే జీవుడు దైవాకారాన్ని, భగవదాకారాన్ని పొందుతున్నాడు. దైవ చింతన లేక ఎన్ని సాధనలు చేసినా బూడిదలో పోసిన పన్నీరే, మీ జీవితాలు వ్యర్థమైపోతాయి. మీ ధ్యాస దేవుని పైన పెట్టండి. మీ ధ్యాస ఎక్కడ పెట్టకండి. మీ ధ్యాస ఎక్కడ పెట్టాలంటే దేవుని పైన పెట్టాలి. ఎల్లు పైనో ఒళ్ళు పైనో పాంచభౌతికమైనటువంటి శరీరం పైన మీరు పెట్టకండి మీ ధ్యాస. కానీ మరి భగవంతుడు ఎందుకు చెప్పినాడు? సమముఖాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రాక్ష నాసికాగ్రస్తం దిశశ్చ నవలోకయన్ ప్రశాంతాత్మా విగదభిర్బ్రహ్మచారీ వ్రతే స్థిత మనసం సంయమచిత్తో యుక్త ఆశీతమత్పర అని ఎందుకు చెప్పినాడు? నాసికాగ్రమం దృష్టి ఎందుకు పెట్టమన్నాడంటే ఇక్కడ దృష్టి పెట్టి నన్ను ప్రార్థన చేయి అన్నాడు. ఇక్కడ దృష్టి పెట్టినప్పుడు ఏమవుతుందంటే కన్ను గ్రుడ్డు కదలదు.
నాసికాగ్రమందు దృష్టి పెట్టుకొని మీరు ధ్యానం చేయుచుండగా కన్నుగుడ్లు కదలదు కావున కన్నుగుడ్డు ఎప్పుడు కదలకుండా ఉండదో మనసు కదలదు. అప్పుడు భ్రూ మధ్య స్థితికి వెళుతుంది. నీకు కళలు ప్రకాశము నీకు తేజోపుంజములు సాక్షాత్కరిస్తూ ఉంటాయి. ఆ దైవ చింతన చేయగా నీకు దైవ సాక్షాత్కారం కలుగుతుంది. దైవ చింతన చేయగా జీవుడు దైవాకారాన్ని పొందుతున్నాడు. భగవత్ చింతన మనసు ఏకాగ్రత కావాలంటే నాసికాగ్రమందు దృష్టి పెట్టి నన్ను ప్రార్థన చెయ్యని భగవంతుడు భగవద్గీతలో చెప్పినాడు. కానీ కేవలము ఏదో శరీరం పైన శ్వాసలపైన ధ్యాస, ఈ ధ్యాసలు ఆ ధ్యాసలు అంటే ఇవన్నీ కూడా కల్పితములు. భగవంతుడు ఏం చెప్పినా నా పైన ధ్యాస పెట్టు అన్నాడు. కావున భగవంతుని పైన మీరు ధ్యాస పెట్టి ధ్యానం చేసుకుంటే చాలు, మీరు భగవదాకారాన్ని పొంది తీరుతారు, కైవల్యాన్ని పొంది తీరుతారు. ఇది సత్యం. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరి క్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణుల్ ప్రేమన్ మీరను భక్తి నేముని దింగంటిం చక్రిం నెట్లైన ఉద్ధామ ధ్యాన గరిష్ఠుండైన హరింజందగవచ్చు ధాత్రీశ్వర అని ఈ రహస్యమునంత గూఢంగా నారద మహర్షి ధర్మరాజుల వారికి ఉపదేశం చేస్తారు. ఓ ధర్మరాజా, భగవత్ చింతన ఏ విధంగా సరే కంసుడు గూఢంగా భయాందోళనల వల్ల ఆకాశవాణి చెప్పింది. అష్టమ గర్భంలో దేవకీ గర్భంలో జన్మించి ఆ భగవంతుడు అష్టమ గర్భంలో జన్మించేసి 8వ సంతానముగా జన్మించేసి నిన్ను వధిస్తాడని చెప్పినారు. కావున అక్కడి నుంచి ఆకాశవాణి పలుకులు అసత్యములు కావని చెప్పి ఎప్పుడు భయపడేవాడు. కృష్ణ కృష్ణ శ్రీహరి శ్రీహరి శ్రీహరి. ఆ భగవంతుడు అవతరిస్తాడు, దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తాడని శాస్త్రములు ఎందుకు చెప్పబడింది. కావున ఆకాశవాణి పలుకులు అసత్యములు కావు అని భయపడుతూ ఉన్నాడు. కానీ కృష్ణ పరమాత్మ పుట్టినాడు, రేపల్లవాడలో పెరుగుతున్నాడు, పూతను సంహరించినాడు, శకటాసురుని, పర్ణాసురుని, గార్ధవాసురుని, బకాసురుని మున్నగు రాక్షసును అంతమందింప చేసినాడు. ఆ శ్రీహరియే శ్రీకృష్ణుడిగా అవతరించినారని తెలుసుకున్నాడు. ఆ కృష్ణుడు వచ్చి నన్ను ఎప్పుడు చంపుతాడో అని చెప్పి జాగ్రత్తావస్థలో కృష్ణుడు ఎక్కడికెళ్ళి వస్తాడో, ఎక్కడ చంపుతాడో అని భయపడేవాడు. నిద్రావస్థలో కూడా కృష్ణ కృష్ణ నన్ను చంపకు కృష్ణ కృష్ణ అని స్మరణ చేస్తున్న పుణ్యభక్తుడు కంసుడు. నిద్రావస్థలో కూడా భగవంతుని స్మరించే వాళ్ళు ఎవరున్నారు? అది వైరత్వం వల్ల స్మరించినాడు. అగ్నిని తెలిసి ముట్టినా కాలుతుంది, తెలియక ముట్టినా కాలుతుంది. ఒక క్రూరత్వం వల్ల అజ్ఞానులై భగవన్నామ సంకీర్తన చేసిన కైవల్యాన్ని పొంది తీరుతారు. భగవన్నామమునకు అట్టి మహిమ ఉన్నది. అగ్ని తెలిసి ముట్టినా కాలుతుంది, తెలియక ముట్టినా కాలుతుంది. భగవన్నామం వైరత్వం వల్ల చేసిన మోక్షమే వస్తుంది. మీరు సద్భక్తులై సదా పరమాత్మను ప్రార్థన చేసినా సరే కైవల్యాన్ని పొంది తీరుతారు. అగ్నికి భేదము లేదు. తెలిసి ముట్టినా తెలియక ముట్టినా కాలుతుంది. ఆ భగవన్నామము తెలియక చేసినా పాపాలు తొలగిస్తుంది, తెలిసి చేసినా పాపాలు తొలగిస్తుంది. అందుకోసమే కంసుడు ఎప్పుడు కూడా కృష్ణ కృష్ణ అని చెప్పి కూడా నన్ను చంపక కృష్ణ అని చెప్పి చంపుతాడనే భయం వల్ల ప్రాణాన్ని రక్షించుకోవాలా, వేరే దిక్కు లేదు, ఎన్నో పాప పనులు చేసినానని చెప్పి భయాందోళన వల్ల కృష్ణుని స్మరించినాడు. కామోత్కంఠత గోపికలంతా కూడా కామం అనగా కోరికలు. సాలోక్య భక్తి, సామీప్య భక్తి, సారూప్య భక్తి, సాలోక్య భక్తి 4 విధములైన భక్తి మార్గములను అనుసరించినటువంటి పుణ్య భక్తురాన్లు గోపికలు. అందుకోసమే ఆ గోపికలందరూ కామోత్కంఠత గోపికల్. ఆ శ్రీహరి శ్రీ మహావిష్ణువే మా బృందావనంలో అవతరించినాడు, మా చెంత విహరిస్తున్నాడు. ఆ కృష్ణును చూస్తూ ఉన్నారు. సదా ధ్యాన నిమగ్నులై ఆ భగవంతులు ఐక్యమైనారు. గోపికలు ముక్తాత్ములైపోయినారు. కామం అనగా కోరికలు. ముక్తి పొందాలనే కోరిక చేత గోపికలంతా కూడా ముక్తాత్ములైపోయినారు. ధర్మరాజా, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు
భయం వల్ల కంసుడు ముక్తాత్ముడు అయిపోయినాడు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియ సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్. శిశుపాల దంత వక్త్రాదులు కూడా వైరత్వం వల్ల, శిశుపాలకుడు మున్నగవారులందరూ కూడా వైరత్వం వల్ల తరించినారు. శిశుపాల దంతవక్త్రాదులందరూ తరించినారు వైరత్వం వల్ల. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్. సంబంధులై వృష్ణుల్. ఆ యాదవులంతా కూడా కృష్ణుడు శ్రీహరి మా వంశంలో జన్మించినాడు, మేము తరించినాము అని చెప్పి కృష్ణుని స్మరణ చేస్తూ ఒక కులాభిమానం వల్ల కృష్ణుడు మావారు మా వంశంలో జన్మించినారని ఆ కృష్ణుని స్మరణ చేస్తూ యాదవులంతా ముక్తాత్ములైపోయినారు. ప్రేమన్మీరు ఓ పంచపాండవులారా, ఓ ధర్మరాజా, ప్రేమ వల్ల కృష్ణ పరమాత్మ మాకు బావైనాడు, బావమరిదైనాడని చెప్పుతూ ఆ సృష్టిస్థితి లయకారుడైన భగవంతుడు మా సఖుడుగా ఉన్నాడని చెప్తూ ఆ ప్రేమతత్వం వల్ల ఆ కృష్ణనామోచ్చారణ చేస్తూ మీరు తరించినారు ధర్మరాజా. ప్రేమన్మీరు భక్తినేముని భక్తి వల్ల హరినామ సంకీర్తన చేస్తూ ముల్లోకములందు విహరిస్తూ హరినామ సంకీర్తన వల్ల నేను తరించినాను అని నారద మహర్షి చెప్పుకుంటాడు ఆ సభలో. ప్రేమన్మీరు భక్తినేమునిదిన్ గంటిం నెట్లైన ఉద్ధామధ్యాన గరిష్ఠుండైన హరింజందగవచ్చు ధాత్రీశ్వర. ఇంకా ముందు ఉద్యాన గరిష్ఠుండైన సమముఖాయ శిరోగ్రీవం అని చెప్పుకున్నాం కదా. భగవంతుడు చెప్పినట్టుగా ఎవరైతే ఎన్నమక చక్కన పెట్టుకొని శిరస్సు చక్కన పెట్టుకొని కదలకుండా నిశ్చల స్థితిలో ఉండి పరమాత్మ యందు ధ్యానం మనసు పెట్టి ధ్యానం చేసుకున్నటువంటి పుణ్యపురుషులు ఉద్యానవనములు అనగా శిరస్సు చక్కన పెట్టుకొని పరమేశ్వరుని ధ్యానం చేయుట నిమిత్తమై ప్రశాంతమైన వాతావరణములను సృష్టించుకున్నారు. అప్పుడప్పుడు వెళ్ళి ధ్యానం చేసుకునుట నిమిత్తమై ఉద్యానవనములను నిర్మించుకున్నారు మహర్షులు. తిరగటానికి కాదు, ధ్యానం చేసుకునుట నిమిత్తమై ఉద్యానవనాలను నిర్మించుకున్నారు ఆనాడు మహారాజులందరూ కూడా. అందుకోసం ఉద్యాన గరిష్ఠుండైన హరింజందగవచ్చు దాత్రీశ్వర. ఓ ధర్మరాజా, ఎవరైనా సరే అట్టి భగవంతుని ధ్యానం చేస్తున్నటువంటి పుణ్యపురుషుడు ముందు ఇంక ఎవరైనా తరిస్తారు. నువ్వు అందరం తరించినావు. కంసాది రాజులందరూ తరించినారు. శిశుపాల దంతవక్త్రాది క్రూరైనటువంటి అన్యాయ మార్గంలో పోస్తున్నటువంటి రాక్షస మార్గంలో పయనిస్తున్నటువంటి వాళ్ళందరూ తరించినారు. ఇంకా ముందు ఎవరైతే ఆ భగవన్నామ సంకీర్తన చేస్తూ జపధ్యాన పారాయణాలు చేసుకున్న పుణ్యపురుషులందరూ తరిస్తారు అని చెప్పినాడు నారద మహర్షి. ఇది ఎక్కడ చెప్పినాడు అంటే రాజసూయ యాగము జరుగుచుండగా అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలన్నప్పుడు ద్రోణాచార్యుల వారు ఉన్నారు, భీష్మాచార్యుల వారు ఉన్నారు. వారికి ఇవ్వాలన్నప్పుడు భీష్మాచార్యుల వారుండి సృష్టి స్థితి లయకారుడైన భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తున్నాడు, మీకు అండదండగా ఉన్నాడు, ఆ భగవంతునికి అట్టి అధికారం ఉన్నదన్నప్పుడు ఆ భగవంతుని కూర్చుండబెట్టి పాదపద్మములు కడిగినప్పుడు ఆ భగవంతునికి అగ్రపూజ చేసినప్పుడు ఆ శిశుపాలకుడు మున్నగవారు వచ్చేసి లేనిపోండి తిట్టుతారు. ఎందుకు తిట్టినారంటే శిశుపాలకుని యొక్క తల్లి కృష్ణ పరమాత్మ మేనత్త గారు ఆ శిశుపాలుడు జన్మించినప్పుడు బలరామకృష్ణులు వెళ్ళినారు. ఆ వెళ్ళే ముందుగానే అందరు బంధువులు వచ్చి చూస్తూ ఉన్నారు. అందరూ చూస్తూ వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మ కూడా బలరామకృష్ణాదులు కూడా అక్కడికి వెళ్ళినారు. వెళ్ళేసరికల్లా ఆమె అందరూ కూడా ఆ పిల్లవాడిని ముట్టుకుంటున్నారు, ఎత్తుకుంటున్నారు, లాలిస్తూ ఉన్నారు. బలరామకృష్ణులు వెళ్ళినారు, బావమరిది పుట్టినారని చెప్పి బలరాముడు ఎత్తుకున్నాడు, బాగున్నాడు. కృష్ణ పరమాత్మ ఎత్తుకోగానే ఆ శిశుపాలకునికి ముందు 3 శిరస్సులు ఉన్నాయి. ఒక 2 శిరస్సులు ఊడిపోతాయి. అప్పుడు నారద మహర్షి కొంచెం ముందుగా వచ్చేసి, స్వామి మీరు త్రికాల జ్ఞానులు కదా, మా కుమారుడు భవిష్యత్తు చెప్పు అని ఎప్పుడైతే ఆ తల్లి అడగగానే
అమ్మ ఎవరి చేతిలో వచ్చిన వారి చేతులలో నీ కుమారుని పెట్టుతుండు, వారి చేతికి ఇస్తుండు. ఎవరి చేతిలో పెట్టగానే ఆ శిరసులు 2 శిరసులు ఊడిపోతాయో వారి చేతిలో నీ కుమారుడు మరణిస్తాడమ్మా అని చెప్తాడు నారద మహర్షి భవిష్యత్తు గురించి. వచ్చిన బంధువులకు అందరి చేతిలో పెట్టుతూ ఉంటుంది. బలరాముని చేతిలో పెట్టింది, బాగున్నాడు. కృష్ణ పరమాత్మ చేతిలో పెట్టగానే ఆ 2 శిరస్సులు ఊడిపోతాయి. అప్పుడు కృష్ణ నా కుమారుడు నువ్వు చంపొద్దు అని పాదాలు పట్టుకుంది. చంపొద్దు అంటే అత్త ఎవరైనా సరే అధర్మ మార్గంలో పోతే వాళ్ళు చంపుట నిమిత్తమే, ధర్మస్థాపన చేయటం నిమిత్తమే నేను అవతరించిన. నీ కొడుకు అన్యాయ మార్గంలో పోతే నేను చంపుతాను అని చెప్పినాడు. నువ్వు చంపొద్దు కృష్ణ అంటే, సరే ఏమైనా వరం కోరుకో కానీ నేను చంపక తప్పదు, ఇంకేదైనా వరాలు ఇస్తాను కానీ ఇదైతే తప్పదు, అధర్మ మార్గంలో పోతే నేను చంపుతాను అంటే, నేను ఒక వరం కోరుకుంటున్నాను కృష్ణ, నా కుమారునికి 100 తప్పులు ఏకకాలంలో ఒకే సమయంలో 100 తప్పులు చేస్తే చంపాల నా కొడుకును అని కోరుకుంటుంది తల్లి, పుత్రవాత్సల్యం వల్ల. సరే రాజసూయ యాగం జరుగుతుండగా, అక్కడ అగ్రపూజ జరుగుతుండగా కృష్ణ పరమాత్మ వస్త్రాపహరణం చేసినాడని చెప్పి, చిన్ననాడు వెన్నను దొంగిలించినాడని అన్ని తప్పులు కల్పించి రకరకాలు తిట్టి 100 తప్పులు దాటుతాయి. అప్పుడు దాటగానే సుదర్శన చక్రాన్ని వదలగానే ఆ సుదర్శన చక్రం వెళ్ళి శిరఛేదనం చేయగానే ఒక దివ్య తేజస్సు వెళ్ళి కృష్ణ పరమాత్మలో ఐక్యం అవుతుందన్నమాట. సభాసదులెల్లరూ చూచుతుండగానే ధర్మరాజుల వారి విషయం చూసేసి, ఏమిటి హరిషాదింతు హరిగ్రసింతు హరి ప్రాణాంతంబు నొందింతు హరివైరి నటంచు వీడు పటు రోషాయత్తుడై ఎప్పుడుందిరుగున్ బ్రువ్వదు నోరు వ్రీడవలదా దేహంబు దాహంబుతో నరక ప్రాప్తియు నొందడేల క్రియ జగన్నాథున్ ప్రవేశించను. నారద మహర్షి ఈ శ్రీహరిని, శ్రీకృష్ణ పరమాత్మ శ్రీహరి అంశ కదా, కృష్ణుని పట్టుకుంటా, కృష్ణుని చంపుతా అని చెప్పి ఆయుధాలు చేతబట్టుకొని సైన్యాన్ని ఎంటబెట్టుకొని 24 గంటలు అదే పని. ఆ బుద్ధి ఆ శిశుపాలకుని చంపుతా కృష్ణుని చంపుతా అని చెప్పి 24 గంటలు హరిషాదింతు హరిగ్రసింతు, హరిని చంపేస్తాను, నిన్ను పట్టుకుంటాను, జయిస్తానని చెప్పి హరిషాదింతు హరిగ్రసింతు హరి ప్రాణాంతంబు నొందింతు హరివైరి నటంచు వీడు పటురోషాయత్తుడై ఎప్పుడుందిరుగున్ బ్రువదు నోరు వ్రీలవడదా దేహంబు దాహంబుతో నరక ప్రాప్తియునొందడేల క్రియ జగన్నాథున్ ప్రవేశించను. ఓ మహర్షి, నోరు పృచ్చుపోయి నరకాగ్నిలో పడి చనిపోయే పాపాత్తుడు వీడు. కానీ ఏ మహర్షులు, ఏ తపోధనులైన మహర్షులకే ప్రాప్తం కానటువంటి దివ్యత్వం ఏ పుణ్యపురుషులు, ఏ కొంతమందో తపోధనులైన పుణ్యపురుషులకు మాత్రమే భగవంతుల్లో ఐక్యం పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ పాపాత్ముడు ఈ సభాసదులెల్లరూ చూచుతుండగా భగవంతులు ఐక్యం ఎందుకైనాడు అని అడుగుతాడు అప్పుడు. అందుకోసమే ధర్మరాజా, ఎవరైనా సరే కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరి క్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణు ప్రేమను మేరు భక్తి నేమినిదిన్ గంటిం నెట్లైన ఉద్యామ ధ్యాన గరిష్ఠుండైన హరింజందగవచ్చు దాత్రీశ్వర. ఎవరైనా ఇప్పుడు చెప్పినటువంటి పద్యంలో వీళ్ళందరూ గోపికలంతా కూడా, గోపికలు కంసుడు వీళ్ళందరూ కూడా భక్తి వల్ల గోపికలు, భయం వల్ల కంసాది రాజులు కూడా అందరూ కూడా, వైరత్వం వల్ల శిశుపాలకుడు వీళ్ళందరూ కూడా ఎంతోమంది తరించినారు, ఇంకా ముందు ఎవరైనా తరిస్తారు. ధర్మరాజా, ఇక్కడ కీటకముందచ్చి భ్రమరము పాఠమమునన్ భ్రమించి పాఠంబైన తత్కీటకము భ్రమర రూపము పాటించు వహించుగాది భయయోగమునన్. భయాందోళన వల్ల ఆ 9 ఒక కీటకమును తెచ్చేసి మట్టిగూడు పెట్టి అందులో పెట్టి జూంకారనాదం చేయుచుండగా భయాందోళన వల్ల ఎప్పుడు ఊడంగా 9ను ఈ కీటకము స్మరణ చేసి భయాందోళన వల్ల చెందుతూ దాన్ని స్మరణ చేస్తూ కొంతకాలమునకు
భ్రమ రూపమును ఈ పురుగు పొందగలుగుతుంది. ఆ మట్టి గూడును ఛేదించుకొని కొన్ని రోజులకు బయటికి రాగలుగుతుంది. ఆ ఒక పచ్చటి ఒక పురుగు 9 రూపాయలు పొందుతుందంటే నరుడు నారాయణుడు ఎందుకు కాలేడు ధర్మరాజా? అహర్నిశలు గూఢంగా కృష్ణనామస్మరణ చేస్తూ 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 ఆ కృష్ణ స్వరూపుడైపోయినాడు శిశుపాలకుడు. ఆయన తరించిపోయినాడు. అందుకోసమే భగవంతులు ఐక్యమైపోయినాడు, తరించినాడు. అందుకోసమే మీరందరూ కూడా మీరు అన్ని జన్మలో పుణ్యం చేసినారు. భగవంతుని పైన వైరత్వం లేదు. పూజలు అర్చనాదులు చేస్తున్నారు. లేచిందు మొదలుకొని పరుండ వరకు ధర్మ మార్గంలో పయనిస్తూ దైవ చింతన చేస్తున్న పుణ్యపురుషులు కావున మీకు మోక్షం అరచేతిలో ఉంటుంది. మీకు ఈ సభలో ఉండే పుణ్యపురుషులకు సందేహమే లేదు. అందుకోసము అంతలోనే మీరు భ్రమ చెంది నాకు వస్తుందని భ్రమ పడకుండా సదా భ్రమలు ఉండాల, నాకు మోక్షం వస్తుందని. ఆ మోక్షాన్ని పొందే సాధన ఎప్పుడు, ఎంతవరకు? జీవిత పర్యంతరము, శరీరం ఉన్నంతకాలము యుక్తాహారము, వివ్యక్త స్థలవాసము, ఆత్మచింతన అనగా పరమాత్మ చింతన, ఈ 3 రత్నత్రయములను జీవిత పతనానంతరం వరకు వదలకూడదన్నాడు మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారు. మీరందరూ కూడా రాగి చెంబు తోమిన అది ప్రకాశిస్తుంది, కొన్ని రోజులు తోమపోతే మలినమైపోతుంది. హృదయం గూఢంగా మీరు మీ మనసు గూఢంగా నేను ముక్తాత్మని అయిపోయినానని మీరు దైవ చింతన ధర్మ మార్గంలో పయనించకుండా మీరు అశ్రద్ధ చేసిరా, మీ హృదయం వెంటనే ఆహార పానీయముల ద్వారా ఈ ప్రకృతిలో ఉన్నారు కావున మాయ ప్రవేశిస్తుంది. కావున చీకటి ఎప్పుడు జ్యోతి ప్రజ్వలించుచున్నటువంటి చోటికి, జ్యోతి ప్రకాశించుచున్న చోటికి చీకటి రాలేదు. ఎవరు పరమాత్మ చింతలో నిమగ్నుడైనటువంటి పుణ్యపురుషుని చెంతకి మాయ రాలేదు. వాళ్ళు ఎప్పుడు జ్ఞాన జ్యోతులై ప్రకాశిస్తూనే ఉంటారు. వాళ్ళు భగవంతులు ఐక్యమై తీరుతారు. కావున ఏ అశ్రద్ధ చేయకుండా ఒళ్ళు నాది ఇల్లు నాది సృష్టిలో అన్నీ ఈ నాది, ఈ బ్రహ్మ సృష్టించినటువంటి సృష్టిజాలములు నువ్వు ఎంత తీసుకురాలేదు, తీసుకుపోలేవు. ఈ అంత అశాశ్వతములను తెలుసుకొని భగవత్ చింతన చేస్తున్నటువంటి వారికి మోక్షం లభిస్తుంది. కానీ ఇవి శాశ్వతములని మీరు అనుకొని ఆ భగవంతుని మర్చిపోతీరా, నరకము ప్రాప్తిస్తుంది. కావున బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవనాపరః. కావున బ్రహ్మ సత్యము, జగత్ మిథ్య. ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు, భగవంతుడు శాశ్వతుడు. కావున మీరు పుట్టినప్పుడు తల్లి కడుపులో, అమ్మ కడుపులో గర్భోపనిషత్తు అని ఒకటి ఉంది. గర్భోపనిషత్తులో తల్లి కడుపులో ఉన్నప్పుడే ఈ జీవుడు పరమాత్మ చింతన చేస్తుంటాడు. తండ్రి తల్లి కడుపులో ఉన్నప్పుడు భూత భవిష్యత్తు వర్తమానములు తెలుస్తాయి. పూర్వం ఏం చేసినాడు, ఆ కర్మ వల్ల నాకు ఈ జన్మ ప్రాప్తించింది, అమ్మ కడుపులో ప్రవేశించినాను, తండ్రి నాకు ఈ గర్భవాసము నుండి విముక్తిని కలిగించండి, నేను పుట్టుతాను, నేను సద్గురుని ఆశ్రయిస్తాను, ప్రాణాయామ యోగాభ్యాసాదులు చేస్తాను, యోగాభ్యాసము ద్వారా మనసును జయిస్తాను, నేను జ్ఞాన మార్గాన్ని అవలంబిస్తాను, నేను నీ పరమాత్మ చింతన చేస్తూ సద్గురు ద్వారా జ్ఞాన మార్గాన్ని ఉపదేశమును పొంది నేను ప్రార్థన చేస్తూ నీలో ఐక్యమవుతానని అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒట్టు పెట్టుకున్న వాళ్ళే. కానీ ఆ మాట పుట్టినప్పటి నుంచి అదే తల్లి కడుపులో ఉండి భగవంతుని ప్రార్థన చేస్తూ ఒట్టు పెట్టుకున్నటువంటి మాట గుర్తుపెట్టుకొని మీరు జీవిత పర్యంతం పరమాత్మ చింతన చేస్తారా, మీకు మోక్షం గ్యారంటీ. కానీ ఆ మాట మర్చిపోయినారు కొంతమంది మాయలో పడి. సరే గురువు చెప్పినప్పుడు, గురువు తెలియచేసినప్పుడు కూడా తెలుసుకొని మీరు పరమాత్మ చింతన చేస్తారా, మీరు జాగ్రత్త పడిన వాళ్ళు అవుతారు, మీకు మోక్షం సిద్ధిస్తుంది. గురువు చెప్పిన, శాస్త్రాలు చెప్పిన అవి విని పెడచెవున పెట్టుతూ మహానీయులు పుణ్యపురుషులు చెప్పినా అని కొంచెం అశ్రద్ధ చేస్తున్నటువంటి వారికి మాయ ప్రవేశిస్తుంది. గురువు మాటలు యందు శాస్త్రములు చెప్పినట్టు వినకపోవడము, గురువు చెప్పినట్టు ఆచరించకపోవడము, కాలాన్ని వ్యర్థం చేయడము,
ఎప్పుడు ఇలా చేసినారో మాయ ప్రవేశిస్తుంది. గురువు చెప్పినట్టు ఆచరిస్తూ శాస్త్రములు పురాణములు చెప్పినట్టే గురువు చెప్తాడు. ఆ శాస్త్రములు చెప్పినట్టు ఆచరిస్తూ దైవ చింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషుని చెంతకు మాయ రమ్మన్నా రాదు, భయపడుతుందని శాస్త్రాలు పురాణాలు మనకు చెబుతున్నాయి. అందుకోసము మీరు పరమాత్మ చింతన చేస్తూ ఆహార నిశలు దైవ చింతన చేస్తూ ధర్మ మార్గంలో పయనిస్తూ మీరు ముక్తాత్ములు కావాలని కోరుతూ ఓం తత్సత్. ఓం ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హో దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావృతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం నమః శివాయ. బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారికి